హాయ్ హలో ఈ సమ్మర్లో ఈజీగా చల్లగా చేసుకునే రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్. అందరికీ తెలిసిన రెసిపీ అయినా ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిందే. అంత బాగుంటుంది. ఐస్ క్రీమ్స్ అయితే ఏమీ సాటి రాదు. అలాంటి ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసము మనము ఫ్రూట్స్ అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. చెక్కు తీసేసుకొని బాగా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇక పాలైతే 1 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలి. అందులో 1 కప్పు షుగర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఈవెన్ 1 లీటర్ పాలు అనేవి 3/4 లీటర్ వరకు బాగా మరిగి దగ్గర పడతాయి. ఇంకా తర్వాత కొన్ని పాలు తీసుకొని అందులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి లమ్స్ ఏమీ లేకుండా బాగా కలబెట్టుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ను కలబెట్టుకుని పక్కకు పెట్టుకున్న పాలను ఇలా వేడి పాలల్లో కలిపి బాగా కలబెట్టుకోవాలి. ఒక్క 5 మినిట్స్ అడుగంటకుండా కలబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కస్టర్డ్ మిశ్రమంలో మన ఫ్రూట్స్ అన్నీ వేసి కలబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 అవర్స్ ఉండి తినేసేయడమే. చాలా బాగుంటుంది కస్టర్డ్. ఒక కస్టర్డ్ పౌడర్ తెచ్చుకుంటే చాలు, ఇంట్లోనే ఈజీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే ఈ ఫ్రూట్ కస్టర్డ్. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.